ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్తే అండి. కథా కమామిషు ప్రోగ్రామ్కి మీ అందరికీ పునఃస్వాగతం. ఇవాళ మరొక ఆసక్తికరమైన కథతో శ్రీనివాస్ గారు మన ముందుకు వచ్చేసారు. నమస్తే సార్. నమస్కారం అండి. ఈరోజు కేఎన్వై పతంజలి రాజు గారు అంటారు ఆయన్ని. విజయనగరం జిల్లాకు చెందిన రచయిత. ఆయన ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినవాడు. ఆయన 1952లో విజయనగరం జిల్లాలో ఆలమండ అనే ప్రాంతంలో పుట్టాడు. 2009లో చనిపోయారు. ఆయన ఈనాడులో జర్నలిస్ట్గా ప్రారంభించి జీవితాన్ని ఎడిటర్లు, సబ్ ఎడిటర్లు అలా జర్నలిజానికి సంబంధించిన అన్ని ఉద్యోగాలు చేస్తూ ఈ రచన వ్యాసంగాన్ని కొనసాగించారు. ఆయన చాలా వ్యంగ్యబాణాలు వేస్తారు అందరి మీద. ఆయన క్షత్రియ కులంలో పుట్టాడు. రాజుల్లో ఉండే ఆభిజాత్యాలు గొప్పల మీద పతంజలి రాజుగోరు అని పుస్తకం రాశాడు. అలాగే రాజకీయాలను తూర్పారబడుతూ అప్పన్న సర్దార్ అనే పుస్తకం, ఈ జర్నలిస్టుల మీద పెంపుడు జంతువులు అనే పుస్తకం, పోలీసుల మీద కాకివనం అనే పుస్తకం, ఇలా రకరకాల పుస్తకాలు రాసి సమాజంలో ఎంతో చైతన్యాన్ని తీసుకొచ్చిన మనిషి. అయితే ఆయనకి బాగా ఇష్టమైన కథల సంకలనం పేరు వేట కథలు. మీకు తెలిసే రాజుల ఇళ్లలో, ముఖ్యంగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల రాజులు ఎక్కువ వేటకి వెళ్తారు. అదొక గొప్ప హాబీ వాళ్ళకి, ఒక సంతోషం, ఒక ఆట విడుపు. ఈ రచయిత గారి మేనమావ గారి పేరు బుచ్చిబాబు గారు. ఆ బుచ్చిబాబు గారు ఈ పతంజలి రాజు గారిని వేటకి తీసుకెళ్ళేవాడు. ఈయన 8వ క్లాసులో ఉండగానే. సో ఈయన 8వ క్లాసులో ఉండగానే ఈయనకి వేట గురించి ఒక అనుభవం ఏర్పడింది. అందువలన ఆ బుచ్చిబాబు గారు చెప్పిన సంఘటనలన్నీ, అనుభవాల్ని తీసుకుని ఈయన వేట కథలు అనే పుస్తకం రాశారు. దానికి ముందు మాట రాస్తూ ఈయన ఏమంటారంటే, ఇవి వేట కథలు, అడవితో ప్రకృతితో మమేకమైన మనిషి బతుకు చిత్రాన్ని చూపించే కథలు. అదేవిధంగా ఆత్మరక్షణకి, ఆహార సాధనకి మొదలైన వేట మా రాజుల ఇళ్లలో సరదాకి, వ్యసనానికి దారితీసిందని రాస్తారు. వేట చెడుగా ఎలా మారిందో కూడా ముందు మాటలను చెప్పేస్తారు. ఇంకా కథల్లోకి వెళ్దాం. ఈ వేట కథల్లో ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు సీతమ్మ లోగిట్లో. సీతమ్మ లోగిట్లో, సీతమ్మ వాకిట్లో లాగా సీతమ్మ లోగిట్లో. ఈ సీతమ్మ లోగిట్లో అనే కథ సీతమ్మ కథ కాదు, రాములోరి కథ కాదు, అసలు మనుషుల కథే కాదు. కొండి అనే ముద్దు పేరుతో ఉన్న అడవి పంది కథ. సీతమ్మ లోగిట్లో కొండి అనే ముద్దు పేరుతో ఉన్న అడవి పంది కథ. ఆసక్తికరంగా ఉంది పేరు. కథలోకి వెళ్దాం. డాక్టర్ గోపాలరాజు గారు ఆయుర్వేద డాక్టర్. ఆయన 3 ఎకరాల ప్రాకారంలో ఉన్న ఇంట్లో ఉంటాడు. 4 లోగిళ్ళ మండువా ఇళ్ళవి. ఆ ఇంట్లో లైక అని ఆయన భార్య పేరు సీతమ్మ గారు. ఆవిడే సీతమ్మ లోగిట్లో ఉంటే. ఈ గోపాలరాజు గారి భార్య సీతమ్మ గారు. వీళ్ళకి 6 మగ సంతానం, ఒక ఆడపిల్ల ఈ రాజు గారికి, డాక్టర్ గారికి. అయితే ఆ ఇంట్లో, అవి అడవులకు దగ్గరగా ఉండే ఊర్లేవి. ఆ ఇంట్లో లైక అనే ఒక కుక్కపిల్ల ఉంటుంది, జెర్సీ ఆవులు ఉంటాయి, నెమళ్ళు ఉంటాయి, పిల్లులు ఉంటాయి, బాతులు ఉంటాయి, చౌకీ బాతులు అంటారు, మెడ పొడుగ్గా ఉండే చౌకీ బాతులు ఉంటాయి, గిన్నీ కోళ్ళు ఉంటాయి, నాటుకోళ్ళు కూడా ఉంటాయి. ఆ ఇంట్లో ఉండే బొరియల్లో ఎలకలు, పాములు కూడా ఉంటాయి. ఆ ఇంటి చుట్టూ మామిడి, కొబ్బరి, నిమ్మ, దానిమ్మ, రకరకాల ఫలవృక్షాలు ఉంటాయి. ఆ చెట్ల మీద పక్షులు ఉంటాయి, ఉడతలు ఉంటాయి, మిడతలు ఉంటాయి అని రాస్తారు. ఈ రాజుగారికి, డాక్టర్ గోపాలరాజు గారికి ఈ జంతువులన్నా, పక్షులన్నా విపరీతమైన ఇష్టం. సీతమ్మ గారికి కూడా ఇష్టమే. కానీ వాటికి పెట్టే తిండికి, అవి ఇచ్చే ఆనందానికి అప్పుడప్పుడు పొంతన కుదరక ఆవిడకి తెక్కలు వేస్తూ ఉంటుంది. వీటి మీద 2 దెబ్బలు వేస్తూ ఉంటుంది. ఆవుల్ని, ఈ కోళ్ళని, బాతుల్ని దెబ్బలేసి అదిలిస్తూ ఉంటుంది ఆవిడ, చిన్న తెక్కలేచి. ఒకరోజు ఇవి వేట ఇష్టం కదా ఈ రాజులకి. ఈ బుచ్చిబాబు అని ఈ సీతమ్మ గారి తమ్ముడు, 2 తమ్ముళ్ళు ఆవిడకి, చిన్నబాబు, బుచ్చిబాబు. వాళ్ళందరూ విపరీతంగా అగ్రెసివ్గా వేట చేసే రాజులు వాళ్ళందరూ. వాళ్ళలో ఒకరోజు బుచ్చిబాబు వేటకి వెళ్తాడు. భయంకరంగా అడవి పందులు వాటిని కొట్టిపడేస్తే రోజులు అడవి పంది, చిన్న బుజ్జి అడవి పంది పిల్ల కనిపిస్తుంది. రోజుల పిల్ల చాలా బుజ్జిగా ఉంటుంది. దాన్ని ఏం చంపుతారు, దాన్ని ఏం కూర వండుకు తింటారు? ఆ బుజ్జి అడవి పంది పిల్లని తీసుకొచ్చి అక్కకి, బావకి బహుమతిగా ఇస్తాడు. ఇక్కడ రైటర్ బలి చెప్తారు, రచయిత. ఆ పిల్లముండ కళ్ళు దీన్ని, ఈ కొండిని పేరు పెడతారు దానికి. ఈ కొండి అనే పంది పిల్ల
కొండి అంటే కొండి, దాని పేరు కొండి అంతే, ముద్దు పేరు కొండి. కొండి అంటే పదానికి ఏమన్నా అర్థం ఉందా? ఏలే కొండి అంటే యాక్చువల్గా ఏంటంటే కొండిగాడు అంటారు మా ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో. ఒక అంటే చిన్న కన్నింగ్ అని ఓకే. కొండి అని పేరు పెడతారు. ఆ. ఈ కొండి కళ్ళు అమాయకంగా ఉంటాయి, చాలా అర్థాలు పలుకుతూ ఉంటాయి. అది ముచ్చటగా ఉంటుంది, దాని నడకలో చిన్న నాట్యం ఉంటుందని రాస్తారు రచయిత. ఈ పిల్లముండ కళ్ళు ఎన్నో అర్థాలు పలుకుతాయని చెప్తూ అప్పుడప్పుడు నన్ను కరిచీకండర్రా అని చెప్తున్నట్ట చుట్టూ ఉన్న వాళ్ళందరికీ. ఒక్కొక్కసారి ఆకలేస్తుంది, బువ్వ పెట్టండర్రా అని చెప్తుందంట. ఇలా దాని కళ్ళు చాలా అర్థాలు పలుకుతాయని చెప్తారు. ఈ కొండి ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ తిరిగేస్తూ ఉంటుంది. అది పంది పిల్ల కాదు, కొండి అనే ఆ ఇంటి పిల్ల. అరుగుల మీద, దుప్పట్ల మీద, పరుపుల మీద, వాళ్ళ మధ్యలో పడుకుంటుంది, ఆటగారి మధ్యలో పడుకుంటుంది, పెరట్లోకి వెళ్ళిపోతుంది, వీధిలోకి వచ్చేస్తుంది, వంటింట్లోకి వెళ్ళిపోతుంది, అక్కడైనా బంగాళదుంపటి ఎత్తుకుపోతుంది. అది చెయ్యని అల్లరలేదు. అప్పుడప్పుడు పాలరాతి గచ్చు వాళ్ళది, దమ్మని జారి కింద పడుతుంది, చిన్నపిల్లల ఏడుస్తుంది, మళ్ళీ దాని దగ్గర తీయాలి. ఆ లైకా అనే కుక్క పిల్ల ఉంది కదా, ఆ కుక్కని గిలుతుంది. ఇది జనరల్గా పంది పిల్లల్ని కుక్కలు కొట్టాలి, కానీ ప్రేమగా చూస్తుంది లైకా దీన్ని, ఈ కొండిని. ఇది ఎప్పుడైనా భయం వేసినట్టుగా దూరంగా పారిపోయి నేల మీద పడుకుని పాక్కుంటూ వెళ్ళి ముట్టి అంటారు, పంది మూతిని ముట్టి అంటారు. ఆ ముట్టితో ఆ లైకా పొట్టను గిలుతుంది, కానీ లైకా ప్రేమగా చూస్తుంది. అక్కడి మళ్ళీ ఒక్క దుట్టిని పెరట్లో పరిగెడుతుంది. ఆవుకి జెర్సీ ఆవు ఉంది కదా, దానికి ఇచ్చిన కుడితి తొట్టు ఉంటుంది కదా, ఆ తొట్టులో కింద ఉండే చిట్టు తౌడు అన్ని తినేస్తుంది, వేరుశెనగ పప్పు. ఆవుకి ఇంకేం మిగులుతాయంటే ఉట్టి నీళ్లు మిగులుస్తుంది. అంత అల్లరి పిల్ల. ఇళ్ళలో చౌకీ బాతులు, పొడుగు బాతులు, వాటి మెడలు పొడుగ్గా ఉంటాయి, ఆ మెడ మీద వెళ్ళి కొడుతుంది. అవి మెడ ముందుకు వంచి దీన్ని అందుకుందామని ట్రై చేస్తే పారిపోతుంది. భయపడుతున్నట్టుగా నటిస్తూ మళ్ళీ ధైర్యం పుంజుకున్నట్టుగా వాటిని కవిస్తుంది రెండిలా అని. యుద్ధానికి సన్నిధం అవుతున్నాడు, ఇలా కాలు దూవుతూ ఉంటుంది వాటి మీద. చిన్న పిల్ల, బుజ్జి పిల్ల కొండి. అవి పోవే పిల్లముండ అన్నట్టుగా చూస్తాయట ఆ చౌకీ బాటలు తిరిగేసి. ఈ 6 సంతానంలో 5వ కొడుకు పేరు బగ్గి. ఆ బగ్గి గారికి కొండికి చాలా సత్సంబంధాలు ఉంటాయి. వాడు కొండి అని పిలిస్తే అది ఎక్కడున్నా ఉరుకులు పొరుగుని వచ్చేస్తుంది, వచ్చి కలబడిపోతుంది వీడితో. వీడు దాన్ని పట్టేసుకుని పొట్టని విరేసి దానికి వేసిన గుడ్లు, చిలకడ దుంపలు ఇష్టం, అలాగే కర్ర పెండలం, ఈ ప్రోడక్ట్స్ దానికి పెడతాడు, తింటుంది. డాక్టర్ గారు దానికి బెల్లం ముక్కలు పెడతాడు. ఇలాగ ఇంటి ఆడపిల్లలాగా ఈ కొండి ఇంట్లో మనిషి. అంటే 7 సంతానం, 8వ సంతానం డాక్టర్ గారికి. ఇలా జరుగుతూ ఉంటుంది. కొండి పెద్దదవడం మొదలవుతుంది, 3.5 జాన్లు ఎత్తు ఎదుగుతుంది, లావ్ అయిపోతుంది, కళ్ళల్లో చురుకుదనం తగ్గుతుంది. కొండికి మనుషులతో సహవాసం తగ్గిస్తుంది, ఎందుకు దూరంగా ఉంటూ ఉంటుంది, వీళ్ళతో కలవదు అందరితో. కానీ ఒక్క బగ్గి గారితో మాత్రం కలుస్తుంది. అది ఎంత మత్తుగా ఉన్నా ఏం చేస్తుంది, రోజు పొద్దున్న వీధిలోకి పోతుంది, సాయంత్రం తిరిగి వస్తుంది ఇంటికి. పెరట్లో ఒక మామిడి చెట్టు ఉంటుంది వీళ్ళకి, ఈ డాక్టర్ గారి దగ్గర. ఆ మామిడి చెట్టు మొదట్లో ముట్టి ఇలా పెట్టుకుని పడుకుంటూ ఉంటుంది అంతే. మళ్ళీ కానీ వీడు లోపల నుంచి వంటింట్లోంచి కొండి కొండి అని అరుస్తాడు గట్టిగా, పరిగెత్తుకు వచ్చేస్తుంది, అంత బద్ధకం వదిలేసి. వీడు మళ్ళీ వేసిన గుడ్లు, కర్ర పెండలాలు, చిలకడ దుంపలు మామూలే. ఇలా జరుగుతున్నప్పుడు ఇంకా సరే, ఇంకా అలవాటు పడిపోయి వీళ్ళు కూడా బద్ధకంగా ఉందని వదిలేస్తారు, ఏం జరిగిందో కూడా పట్టించుకోరు. ఓ రోజు అది మామిడి చెట్టు తెప్పుడు పొద్దున్న ఓ రోజు లేచి వీడు గట్టిగా కొండి కొండి అని అరుస్తాడు. రావాలిగా, రాదు కొండి. మళ్ళీ పిలుస్తాడు, వాళ్ళ అమ్మని సీతమ్మ నువ్వు పిలిస్తే రాకపోవడం గట్టిగా పిలువంటుంది సీతమ్మ గారు. గట్టిగా పిలుస్తాడు కొండి కొండి అని, రాదు. పరిగెత్తుకెళ్ళి పెరట్లో చూస్తాడు, మామిడి చెట్టు మొదట్లో చూస్తే కొండి కనపడదు. చిన్న భయం వేస్తుంది, కానీ వాళ్ళ అమ్మ ఉంటుంది, ఎటు వెళ్ళి ఉంటుంది లేరా వీధిలోకి, ఎందుకు కంగారు, ఇది అలవాటేగా దానికి. అటు ఇటు అనేసరికి సాయంత్రం అవుతుంది, రాదు కొండి. రాత్రి అయిపోతుంది, కొండి రాదు. అందరూ ఇంట్లో రాత్రి కూర్చొని బాధపడుతుంటారు, కంగారు పడలేరా, పొద్దునకైనా వస్తుంది, పందిపిల్ల కదా, ఎంత కొండి అయినా వాళ్ళకి ఆడపిల్ల అయినా, వాళ్ళ ఇంట్లో పిల్ల అయినా పందిపిల్ల, ఇల్లు అక్కడ పోయింది, అడగబంది. సరే ఇంకా పొద్దున కూడా రాదు. ఇంకా అందరికీ ఒక్కొక్కరికి దుఃఖం మొదలవుతుంది. వెంటనే ఏ వేట కుక్కలైనా తినేసాయా, ఎందుకంటే ఆ చుట్టుపక్కల అందరు రాజులు వేటాడుతుంటారు. పాప ఈ బగ్గిగాడు పరిగెత్తుకుని వెళ్ళి ఆ రాజుల ఇళ్ళకి వెళ్ళి, ఆ ఊర్లో ఉన్న రాజుల ఇళ్ళు, మావయ్య మా కొండి ఏమైనా వచ్చిందా, మీ వేట కుక్కలని తినేసాయా అని అందరినీ పలకరిస్తూ ఉంటాడు. ఎవరు లేరు బాబు, రాలేదమ్మా, కొండి వస్తే చెప్తాం కదా, మీ పిల్ల కదా, మేమెందుకు కొడతాం, మేమే వేటాడలేదని చెప్తారు రాజులు. ఏమో వేట కుక్కలే, మీ వేట కుక్కలని తినేసాయేమో, అటేం తినలేదా బాబు అని చెప్తారు. చెప్పిన వీడి ఆందోళన ఆగదు. పక్కనే ఉన్న కొవ్వాడ కొండలకి వెళ్ళి వెతుకుదాం, అక్కడ వేట జరుగుతూ ఉంటుంది ఎక్కువ, అక్కడికి ఏమైనా వెళ్తే అక్కడ దొరుకుతుందేమో అని ఆ కొవ్వాడ కొండల ప్రాంతానికి వెళ్దామని తన మిత్రుడైన జగ్గుని సాయం తీసుకెళ్తాడు. కొవ్వాడ కొండలకి వెళ్ళి దిక్కులు పిక్కటెళ్ళేలాగా
గుండెలు అవిసిపోయేలాగా కొండి 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 అని అరుస్తూ ఉంటాడు ఈ అబ్బాయి. Hmm. దొరకదు. ఈ జగ్గుగాడు ఏమంటాడు, ఒరే బుద్ధి జ్ఞానం ఉందారా మీకు? Hmm. ఏ వేట కుక్కలో రేచు కుక్కలో వేటగాళ్ళు పాటికి ఆల్రెడీ చేసేసి తినేసి ఉంటారు. మీకు ఎన్నిసార్లు చెప్పాను రా, పంది పిల్లది ఇంత లావు అయింది, బోల్డ్ మాంసం వస్తుంది, మన దసరా కోసేసుకుంటే మనకైనా మిగిలేదు, ఇప్పుడు ఎవడో కోసుకు తినేసాడరా అడగపందిని, మళ్ళీ మళ్ళీ మనకి అడగపంది దొరుకుతుంది, అంత మంచి అడగపంది అంటాడు. చాలా కోపం వస్తుంది బుద్ధికి. తీక్షణంగా చూస్తాడు తిరిగేసి, నోరు మీరు అనుకుని తిడతాడు. మళ్ళీ ఆ పక్కనే కొవ్వాడ కొండల పక్కన కొత్త వలస కొండలు ఉంటాయి, అక్కడికి వెళ్ళి వెతుకుతాడు, దొరకదు. సాయంత్రం దాకా వెతికి వెతికి ఈశ్వరమని ఇంటికి నడుచుకుంటూ వస్తుంటాడు. మనసంతా దుఃఖం, అమ్మకి ఏం చెప్పాలి, నాన్నగారికి ఏం చెప్పాలి, డాక్టర్ గారికి, ఎందుకంటే వీడు పిలిస్తేనే వస్తుంది అనేది ఒక పెద్ద నమ్మిక ఇంట్లో. బగ్గి పిలిస్తే వస్తుంది కొండ ఎక్కడున్నా. ఉసిరిగల్లా ఇంటి ముందు కొండి కూర్చుని ఉంటుంది, ఇంటి ముందే కొండి కనిపిస్తుంది. అమ్మ బతుకు జీవుడా అని వీడిని చూడగానే పరిగెత్తుకొచ్చి కౌగులించేసుకుంటుంది చేసుకుంటుంది. వీడు వెళ్ళి దాన్ని పడిపోతాడు, బగ్గి పొట్టని మురుతాడు, మళ్ళీ వేసిన గుడ్లు పెడతాడు, దుంపలు పెట్టేస్తారు. డాక్టర్ గోపాలరాజు గారు వచ్చి కిలో బెల్లం పెడతాడు, ప్రేమగా ముక్కలు ముక్కలు చేసుకుని కొండ హాయిగా వెళ్ళి మామిడి చెట్టు మొదట్లో నిద్రపోతుంది. ఎప్పటిలాగే 5 రోజులు గడుస్తాయి, మళ్ళీ ఒక వారం గడుస్తుంది. ఇలాగే మళ్ళీ దానికి చక్కగా ఈ వేరుశనగ పప్పు ఇదంతా నడుస్తూ ఉంటుంది దాని ప్రోటోకాల్. నచ్చిన ఒకసారి మళ్ళీ 7వ రోజు ఒక వారం రోజులు అయిన తర్వాత ఒక రోజు పొద్దున గట్టిగా మళ్ళీ కొన్ని అని పిలుస్తాడు. ఇతను సమాధానం రాదు, మళ్ళీ భయం వేస్తుంది. మామిడి చెట్టు మొదటికి వెళ్తారు, కొండి కనపడలేదు. వారం తర్వాత మళ్ళీ కొండి ఎక్కడికి వెళ్ళిపోయింది. మళ్ళీ రాజుల ఇళ్ళకి, గంధవరం వేటగాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఏడుస్తూ ఈ కుర్రాడు, మా కొండికి బోర మీద అంటే పొట్ట మీద కుడికాల మీద ఉండే వెంట్రుకలు తెల్లగా ఉంటాయి, కనిపిస్తే కొట్టికండి, మాకు కబురు చేయండి అని చెప్తాడు ఈ అబ్బాయి. కనిపిస్తే కొట్టికండి, మాకు కబురు చేయండి, మా ఇంటి పిల్ల పంది పిల్ల కాదు. అలాగే బాబు తప్పకుండా అంటారు. తర్వాత మళ్ళీ ఇందాక ఎప్పట్లో కొవ్వాడుకుంటారు, దిక్కులు పిక్కటిల్లి పేరు ఓదిస్తరుస్తాడు. కొత్త వలస కొండలు, అవన్నీ చుట్టుపక్కల ఉండే కొండలు వీళ్ళ ఊరికి. గంధవరం కొండలు, అన్ని కొండలకి అరుపులు అరుపులు అరిచి ఏమిలాగా ఇంటికి వస్తాడు. అందరూ కూర్చుని విషాదంలో ఉంటారు, ఒక్కొక్కటి గుర్తెచ్చుకుంటూ ఉంటారు. ఇది పసిపిల్లగా రావడం, చేతులతో తీసుకోవడం, దానికి పాలు ఇవ్వడం, ఇది పెట్టడం, అల్లరి చేయడం, ఆ చలువరాతి గచ్చు మీద జారిపోవడం, ఇవన్నీ గుర్తొచ్చి అందరూ కళ్ళ నీళ్ళ పర్యంతం అవుతారు. అయిన తర్వాత సీతమ్మ గారు అంటుంది, ఒరే బగ్గి, నువ్వు కొండి కొండి అంటే పరిగెత్తుకు రావాలి కదరా, రాలేదు అంటే అడవుల్లో కలిసిపోయిందిరా అంట. అనగానే చిన్నబాబు ఆవిడ తమ్ముడు, అక్క ఒక విషయం చెప్తాను, పంది మరుపు అని ఒకటి ఉంటుంది, పందులకి జ్ఞాపక శక్తి ఉండదు కుక్కలకు ఉన్నట్టు, దాన్ని పంది మరుపు అంటారు. అది అడవుల్లోకి పోయినా ఎక్కడికి పోయినా మన గురించి అదేం బాధపడదు, మర్చిపోయి ఉంటుంది, మీరు బాధపడకండి అక్క అని చెప్తాడు. డాక్టర్ గారు ఆయుర్వేద వైద్యుడు ఆయన. అక్కడ ఉండే ఒక పేషెంట్ గడ్డన్న వాడి పేరు, వాడేమంటాడు, అడవి పందులకి మనుషులు వాసన పడదు, మనం వండుకు తినేసి అడవి పంది కనిపిస్తే మనం ఏం చేస్తామయ్యా, కూర వండేసుకుంటాం కదా, మన వాసన పడదు, పెద్దదైపోయింది అది, అందుకు అడవుల్లోకి దాని సహాధ్యాలను వెతుక్కుంటూ వెళ్ళిపోయింది, బాధపడకండి అంటాడు. భారమైన గుండెలతో కొండని జీవితాల నుంచి వీళ్ళు తీసేస్తారు. 3 నెలలు గడుస్తాయి, ఇంకా కొండ వెళ్ళిపోయింది జీవితాల్లోంచి. ఆ ఇంటి 8వ పిల్లాడో సంతానం, 8వ సంతానం డాక్టర్ గారికి, ఆ కుటుంబం నుంచి తప్పుకుంది. ఈలోపు ఆ గ్రామంలో ఒక పెద్ద కష్టం వస్తుంది. కొండి లేదు, కొండి ఊసి ఎత్తట్లేదు, 3 నెలలు అయిపోయింది. ఇంకా 3 నెలలు ఏముంటుంది, ఎవడో వండుకు తినేసాడు, ఇంక సర్దుకుంటారు వాళ్ళు. ఈలోగా ఏం జరుగుతుందంటే ఆ ఊర్లో బందిపోట్లు దాడి చేస్తుంటారు, దోపిడీ దొంగలు ఆ ఊరిని దాడి చేస్తుంటారు, ఇళ్ల మీద పడడం, ఎత్తుకుపోవడం, పిల్లల్ని మహిళల్ని కొట్టడం, ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఓ రోజు డాక్టర్ గారు ఊరు వెళ్తారు, విశాఖపట్నం వెళ్తారు విజయనగరం జిల్లా నుంచి, రాత్రికి ఆయన. అందుకు ఈ సీతమ్మ గారు ఏం చేస్తారంటే తమ్ముడు చిన్నబాబు కబురు చేస్తారు, చిన్నబాబు బావలేడు, కొంచెం సాయం ఉండరా, నువ్వు దొంగల ఊళ్ళు అలికిడిగా ఉంది, అలజడిగా ఉంది ఊరు. చిన్నబాబు వస్తాడు, ఒక వేట తుపాకి తెచ్చుకొస్తాడు, ఏమైనా వస్తే కాల్చి చోట్ల పడద్దు వేదవాళ్ళని. సో రాత్రి వచ్చి చిన్నబాబు పడుకుంటాడు, తూర్పు దిక్కుగా ఉండే గదిలో పడుకుంటాడు. రాత్రి 1:02కి దొంగల శబ్దాలు మొదలవుతాయి. ఇంట్లో ఆడపిల్లలు 5 పిల్లలు అందరూ భయపడిపోతుంటారు. చిన్నబాబు ఏమంటాడు, భయపడకంటారు, తుపాకి ఉంది, కాల్చి చోట్ల పడేద్దాం. వీళ్ళు తప్ప దొంగలు వీళ్ళు తలుపు కొడుతుంటారు, పెద్ద పెద్ద శబ్దాలు, తలుపులు విరిగిపోతాయా అన్న శబ్దాలు, అంత శబ్దాలతో కొడుతుంటారు. కొడుతుంటే ఉన్నట్టుండి సీతమ్మ గారు, ఏంట్రా ఏం చేస్తున్నారు చిన్నబాబు అంటే,
మీరందరూ పెరట్లో ఉండి అరుగు మీకు వెళ్ళిపోండి, నేను ఒక్కడిని తలుపు తీసి దొంగల్ని కాల్చి పడేస్తానంటాడు. తలుపులు తీయమన్నట్టుగా మళ్ళీ పెద్ద పెద్ద శబ్దాలతో కొడుతూ ఉంటారు తలుపు. టక్కమని తను గడి తీసి కాల్చి పడతాను, కుదుట్లు లోపలికి వచ్చేస్తారు. వచ్చి చూస్తే దొంగ కాదు, కొండి. కొండి వచ్చింది. కొండి తలుపు కొట్టిందా ఇంతసేపు? దబదబా వాడుతోంది. పెద్దగా అయిపోయింది కదా, ఈ ముండలు ఇంకా ఎదిగింది, అది వాడుతోంది తలుపు. వీళ్ళు దొంగలు అనుకున్నారు, తెలియదుగా కొండి. ఇంకా కొండి అసలు వీళ్ళ జ్ఞాపకాల నుంచి ఎగిరిపోయింది కొండి. తలుపు కొడుతూనే ఉంది కొండి. లోపలికి వచ్చింది కొండి. వెంటనే అందరూ సంభ్రమాశ్చర్యాలు, ఆనందం, హర్షం. ఒక రకం బగ్గీగాడైతే కొండి కొండి అని అరుస్తున్నాడు. కానీ కొండి ప్రవర్తనలో మార్పు వచ్చింది. కొండి కోపంగా ఉంది, కొంత భిన్నంగా ఉంది. పెరట్లోకి వెళ్ళిపోయింది పరిగెత్తుకుని మెరుపు వేగంతో. వెళ్ళిపోయి 10 బిందెలు నీళ్లు పట్టే ఒక పెద్ద డేగిస లాంటిది ఉంది అక్కడ, గమేళ అంటారు. దాన్ని ముట్టితో కొడితే ఎగిరిపడింది అవతల గమేళ. తర్వాత ఏం చేసింది, డాక్టర్ గారి పెరట్లో ఒక ఇత్తడి తులసి కోట ఉంటుంది. ఇత్తడిది చాలా బరువుగా ఉంటుంది. ముట్టితో కొడితే ఇత్తడి తులసి కోట ఎగిరి అవతల పడుతుంది. పెద్ద బొప్పాయి చెట్టుని కూకటి వేళతో లేపేస్తుంది, పరుపులు చింపేస్తుంది. అన్నీ కూడా లైకా వస్తుంది. లోపల లైకాని గోడకి పెట్టి కొడుతుంది. చచ్చినంత పని అవుతుంది లైకాకి. సీతమ్మ గారి మీదకి వెళ్ళిపోతుంది. సీతమ్మ గారు వాళ్ళంతా పెళ్ళరుగు అంటారు, ఆరుగు వెనకరుగు. ఆ పెళ్ళరుగు మీద ఆవిడ నిలబడుతుంది. పెళ్ళరుగు మీకు వెళ్ళి మంచాలు చింపేస్తుంది, విరిచేస్తుంది ముక్కల ముక్కల కింద. ఈ లోపల బగ్గిగాడు కొండి కొండి అని వస్తే బగ్గిగాడి మీద కూడా ఇంచుమించుగా కొడుతున్నది వేగంగా మీదకి వెళ్తుంది. బగ్గిగాడు భయపడి డైనింగ్ టేబుల్ కింద దూరిపోతాడు. మళ్ళీ పెరట్లోకి పారిపోతుంది. అందరూ పెరట్లోకి చేరతారు. కోళ్ళు, బాతులు అన్ని గందరగోళం, లైకా అరుపులు. దీని అరుపులకి పెడబొబ్బలకి ఊరంతా లేస్తుంది. అవతల ఇళ్ళ వాళ్ళు అందరూ లేస్తారు. ఏం జరుగుతుంది? ఇంతంత గీంకరాలే, గీంకరాలు, పెద్ద పెద్ద శబ్దాలు, అరుపులు, పెడబొబ్బలు. కొండి ఇంత అల్లరి చేయడం తెలియదు. ప్రేమగా చూసుకుని మొదట్లో ఉత్సాహంగా ఉండేది, తర్వాత మొత్తుగా అయిపోయింది. ఇప్పుడు ఉన్నట్టుండి అప్పుడు అంటుంది సీతమ్మ గారు, దీనికి పిచ్చి పట్టిందేమోరా. అప్పుడు అంటాడు, ఆ వెన్నెల రాత్రిలో తెల్లవారుజాము 2-3 గంటల సమయం మధ్యలో కొండి ఒక పిచ్చి పట్టిన దెయ్యంలా అనిపిస్తుంది వీళ్ళందరికీ. భయం వేసేస్తుంది. తర్వాత కొండి ఇంకా అటు ఇటు చూసి పెరట్లో చూసి చిన్నబాబు గారి మీదకి వస్తుంది. చంపడానికి వస్తుందా అనిపిస్తున్నట్టుగా వస్తుంది. చిన్నబాబు వేట తుపాకీ పైకి తీస్తాడు. తీసి కొండిని కాలుద్దాం అనుకుంటాడు. దూరం నుంచి బగ్గి, మావయ్య ప్లీజ్ ఆపు, వద్దు, అది మారుతుంది, దాన్ని ఏం చేయొద్దు, మనం దాన్ని మచ్చిక చేసుకుందాం అరుస్తూ ఉంటాడు. గట్టిగా అరుస్తూ ఉంటాడు. కొండి దూరం నుంచి చూస్తూ ఉంటుంది. ఆ గ్యాప్ ఉంటుంది. ఈ బగ్గిగాడు అరుస్తూ, వద్దు మావయ్య ప్లీజ్ అని ఒక కుదుటిన వాడు టేబుల్ నుంచి దూకి వద్దు అందులోపే తుపాకీతో కాల్చేవత పాడేస్తాడు. తన నుదుట్లోకి వెళ్ళిన బుల్లెట్తో కొండి నెత్తుడు బడుగులో పడి గిలగిలా కొట్టుకుని చచ్చిపోతుంది. వీళ్ళందరూ చేరతారు. పిల్లని చంపేసుకున్నట్టే. మావయ్య ఎందుకు చంపావు మావయ్య అంటాడు బగ్గి వచ్చి. ఒరే మనం దాన్ని చంపకపోతే అది మనం చంపేటట్టు ఉందిరా, నాకు తప్పలేదు, నాకు మాత్రం ఇష్టం ఉండదా, ఈ ఇంటి పిల్లాళ్ళగా చూసుకున్నాం కదా అని అతను సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు. సీతమ్మ గారు ఏడుస్తారు, పిల్లలంతా ఏడుస్తారు. లైకా అయితే గుక్క పెట్టి ఏడుస్తుంది. కొండి దగ్గర కూర్చొని చాలా బాధపడిపోతారు. ఇంకా ఏం చేయాలి, బాతులు, కోళ్ళు, ఈ శబ్దాలు, ఆవులు అరుస్తూ ఉంటాయి మోరెత్తి. అందరూ కొండి మరణానికి విపరీతంగా దుఃఖిస్తారు. చంపినా కూడా చిన్నబాబు కూడా బాధపడుతున్నాడు. సీతమ్మ గారికి అయితే కంటి మీద నీరు ఆగట్లేదు. ఎలారా, పొద్దున్న బావగారు డాక్టర్ గారు వస్తే ఏం చెప్తాం, ఆయన ఒప్పుకోడరా ఇలా చంపామంటే. ఒక ఇంజక్షన్ ఏదో ఇచ్చి మత్తేనే ఏమని చెప్పుంటాడు ఆయన. తిడతాడు రా బావ వస్తే. కంగారు పడిపోయారు అంటే ఏం చేయను అక్క, నాకేం తోచలేదు ఏం చేయాలో అని చిన్నబాబు చెప్తాడు. అందరూ రాత్రి పడుకుంటారు. ఆ కొండిని పాపం పడుకునే ముందు ఆ పెరట్లోంచి అందరూ జాగ్రత్తగా చేతులతో పొదిగి పట్టుకుని వాళ్ళకి ఇష్టమైన పెరటరు మీద పడుకోబెట్టుకుంటారు. పెట్టి అందరూ ఇంట్లో నిద్ర పడుకుంటే ఎవరికి నిద్రలు పట్టం. అందరూ ఇంచుమించుగా ఆ కొండి చుట్టూ జాగారమే చేస్తారు. ఉదయం అవుతుంది. ఈ అడవి పందుల్ని ఇంకేం చేస్తారు, అడవి పందుల తర్వాత రాజులు కోసుకుని తింటారు. ఆ కొయ్యడానికి అప్పుడు యాతప్పుడు అని ఆ ఊళ్ళో ఈ అడవి పందుల కోసం ఎక్స్పర్ట్ ఉంటాడు, నైపుణ్యం గలవాడు, నిపుణుడు. ఈ యాతప్పుడు కానీ పిలుస్తారు. పెద్ద కత్తి వేసుకొస్తాడు. అందరికి దుఃఖంగా ఉంటుంది అడవి పందుని కోస్తుంటే. చేతులు వణుకుతూ ఉంటాయి వీళ్ళందరికీ. వాడి యాతప్పుడు గారికి వాడికి ఏ ఎమోషన్ ఉండదు. వాడి ఇంటి పిల్ల కాదు, వీళ్ళకి పిల్లాడు, వీళ్ళ ఇంటి సంతానం. డాక్టర్ గారు వచ్చేలోపే ఇది జరిగిపోవాలని వీళ్ళ ఆశ. వచ్చి తిడతాడేమో అని భయం. కత్తి తీసి పొట్టని అడ్డంగా చీలుస్తాడు యాతప్పుడు. చీల్చగాని యాతప్పుడు, అయ్యా సోలాలయ్యా, ముగ్గురు పిల్లలు ఉన్నారయ్యా లోపల అని గట్టిగా బాధతోటి అంటాడు.
అనగానే మొత్తం అందరూ కూలబడిపోయి ఏడవడం మొదలు పెడతారు. చిన్నబాబుకి కళ్ళలో నీళ్ళు ధారాపాతంగా వచ్చేస్తుంటే అప్పుడు వెలుగుతుంది అతనికి. కొండి పురిటి నొప్పులే. ఈ ఇంటి ఆడపిల్ల, కొండి ఈ ఇంటి ఆడపిల్ల, ఆడపల్లి ఎదకొచ్చి జత కోసం అడవికి వెళ్ళింది. తప్పిపోవడం అంతా జంటను వెతుక్కుంటూ ఎదకొచ్చి జత కోసం అడవికి వెళ్ళింది. నెల తప్పి కాన్పు కోసం పుట్టింటికి వచ్చింది. అబ్బా. తన సంబరాన్ని ఇంతకంటే ఎలా చెప్తుంది, ఎలా చూపిస్తుంది? అదే మన ఇంటి ఆడపిల్ల అయితే మనమే పిలుచుకుంటాం, సీమంతాలు చేస్తాం, పండగ చేస్తాం. తనకి చెప్పడం చేత కాలేదు. కొండి ఈ ఇంటి ఆడపిల్ల కాన్పు కోసం పుట్టింటికి వచ్చింది, మనం చేతులారా చంపేసుకుంది అని విధంగా ఏడుస్తాడు. సీతమ్మ గారు భగవంతుడు క్షమించి తండ్రి అని ఏడుస్తాడు. అన్ని జ్ఞాపకాలు వస్తాయి పసిపిల్ల నుంచి చనిపోయేదాకా. కొండి జీవన చిత్రం అంతా వాళ్ళ కళ్ళ ముందు వెళ్ళు. డాక్టర్ గారు వస్తారు, పూలపడిపోతారు. కుటుంబం అంతా కొండి అనే ఆ ఇంటి సంతానాన్ని చేతులారా చంపుకుంటూ బరువైన హృదయాలతో ఆ కొండిని తీసుకెళ్ళి కోసుకు తినకుండా ఒక సమాధి కట్టి ఒక పుష్పగుచ్చం పెడతారు. ఇది కొండి అనే ఒక అడవి పంది కథ. రాజుగారి ఇంటి పిల్ల కథ, 8వ సంతానంగా భావించిన ఇంటి పిల్ల కథ. అయితే ఈ కథ పూర్తి చేసిన తర్వాత పతంజలి రాజు గారు ఒక మాట అంటారు. ఏంటంటే, ఈ కథ మా ఇంట్లో జరిగిన కథ. అమ్మో. డాక్టర్ గోపాలరాజు గారు మా నాన్నగారు, సీతమ్మ గారు మా అమ్మగారు, కొండి మా ఇంటి 8వ సంతానం, బగ్గి మా తమ్ముడు జయముని అని ఆయన చెప్తారు. ఇది మనుషుల్లో ఉండే ఎమోషన్స్ని మించిన ఒక అడవి పంది. అడవి పంది అనడానికి నాకు కూడా మనసు రావట్లేదు. కొండి అనే ఒక ఆడపడుచు కదా. ఇంతే. 3 నెలలు కనిపించకపోతే దాని తీరు మారింది. అడవి పంది కాబట్టి తన సంబరం అలా చెప్పింది. అడవికి వెళ్ళడానికి కారణం జంటను వెతుక్కుంది, అంతే పాపం. ఆ నెమ్మదించడానికి కూడా కారణం తనలో వచ్చే శారీరక మార్పులు. తోడు కోసం అడవికి వెళ్ళింది, నెల తప్పి ఇంటికి వచ్చింది. తన సంబరాన్ని తెలియజేయడానికి, తన ఉత్సాహానికి నేను నెల తప్పానమ్మా అని వాళ్ళ అమ్మకి చెప్పుకునే పద్ధతి అది. వాళ్ళ అన్నదమ్ములకు చెప్పుకునే పద్ధతి, వాళ్ళ మావయ్యకి చెప్పుకునే పద్ధతి. మావయ్యకి చెప్పుకుంటాను, మావయ్య నేను నెల తప్పాను. అందుకే మావయ్య మీకు పరిగెత్తింది, బగ్గిగాడి మీకు పరిగెత్తింది, లైకాకి చెప్పుకుంది, సహాధ్యాలకు చెప్పుకుంది. అది మానవ మేధస్సు అందుకోలేకపోయింది. అంతే కదమ్మా.